ఈ 4 సంవత్సరాల్లో కూడా పవన్ కళ్యాణ్ తాలూకు వ్యక్తిగతంగా దాడులు చేయడం చాలా ప్రజల్లో కూడా అంటే ప్రజల్లో కూడా తొందరగా ఎందుకు ప్రాకిందంటే ఈరోజు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఆ జనసేన సామాన్యమైన జనసేన కాదు. ఒక్కరి చెప్తే లక్షలాది మందికి క్షణాల్లో పాకిపోతుంది. జనసేన అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. ఏ ప్రాంతంలో చూడండి జనసేన ఉంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగాను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతంగా దాడులు చేయించడం, వ్యక్తిగతంగా నష్టం చేకూర్చడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు పెట్టుకుంది. ఎవరు ఇవ్వకపోతే ఇప్పటంలో ప్రజలు ముందుకొచ్చి ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ ఒక 50 లక్షలు ఇచ్చాడు. వెనువెంటనే కక్ష సాధింపు ఎప్పటిలో ఉన్నటువంటి రోడ్డు వైడ్నింగ్ పేరుతో మొత్తం అన్ని కొట్టేశాడు. పేదవాళ్ళండి ఏ రోజు కూలి చేసుకొని ఆ రోజు బతికేవాళ్ళు ఆ ఇళ్ళన్నీ కొట్టేస్తే ఎవరైనా తట్టుకుంటారండి. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి మొత్తం అవన్నీ ఎంతవరకు అయితే నష్టపోయారో అవన్నీ పూర్తిగా వాళ్ళు నివాసయోగ్యంగా తయారు చేసి వచ్చాడు. అలాగా కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డబ్బు చాలా బాగా ఉపయోగపడింది అన్నమాట. నిరాశ నిస్పృహలతో అలా చూస్తున్న వాళ్ళకి పగలు షూటింగ్ చేసుకోవడం, రాత్రి వెళ్ళి 1 గంటైనా 2 గంటలైనా 4 గంటలైనా సరే కౌలు రైతుల తాలూకు భార్యలకి చనిపోయిన వాళ్ళ భార్యలకి ₹1,00,000 అందజేశాడు. అలాగా ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు చెప్పండి. ఒక పక్క జనసేన కానీ మిగతా కూటమి అంటే ఆలోచిస్తుంది వేరు, వాళ్ళ ప్రచారం వేరు అనుకోండి. జనసేన మాత్రం ప్రజలకి చాలా దగ్గరగా అయింది. హీరో ఆఫ్ ద ఈ ఎలక్షన్ ఎవరంటే డెఫినెట్గా జనసేనే. పవన్ కళ్యాణ్ చేసినటువంటి తప్పు నిన్న కూడా ఎంత మాయ చేశాడండి. సంబరాలకి రెడీ కంటే అన్నాడు, తొందరపాటు చర్యే కదా. ఇప్పుడు నిన్న సంబరాలకి రెడీ కండి అని చెప్పి సజ్జల రామకృష్ణరెడ్డి పిలిపించినట్టు ఈరోజు ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడాడు, ఈ వీళ్ళు రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకు ఆ విజ్ఞత ఉంది. రాని ఫలితాలు రాని చూద్దాం, ఫలితాలు వచ్చిందా చూద్దాం, ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఈయన అలా కాదు, మాకు ఇప్పుడు కూడా 150 పైగా వస్తాయి కానీ 150 తక్కువ రావు అని చెప్పడం. మరి ఇవన్నీ కూడా జనంలో రోజు రోజుకి తప్పుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ప్రధానంగా కొన్ని విషయాలు చెప్తా. రోజా కానీ, కొడాలి నాని కానీ, తర్వాత అంబటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, పేర్ని నాని కానీ, మన వంశీ గొల్లభనేని వంశీ కానీ, ఈ కొడాలి నాని పూర్తిగా ఒంటి మీద స్పృహ లేకుండా తాగి మాట్లాడాడేమో తెలియదు కానీ చాలా దారుణంగా బూతులు మంత్రిగా ముద్ర వేసుకున్నాడు. ఒకటి వల్లభనేని వంశీ ఎవరు కూడా చెప్పని మాట చెప్పాడు. అది పురంధరేసి తాలూకు విషయంలోనూ చెప్పకూడని మాట చెప్పాడు. అందరూ బాధపడ్డారు, వాళ్ళు అంటే ప్రజలందరూ బాధపడ్డారు. మూడోది ఏంటంటే పేరు నాని అన్ని అబద్ధాలే చెప్తాడు. ఆయన నిజాలు ఏమని చెప్పాడు? ఆయన అన్ని అబద్ధాలే చెప్తాడు. దారుణంగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ. అక్కడ నోటిపాద శాఖ మంత్రి ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఆయన చూస్తుంటే ఎంత గొప్పగా మాట్లాడతాడంటే ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇంకోటి ఏంటంటే పోలవరాన్ని ముట్టుకోకపోవడం. 72% పోలవరాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తి చేసినట్టయితే ఈవెన్ 1% కూడా ముట్టుకోలేదు. అది నీ తాలూకు ప్రోగ్రెస్కి ఏది ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు. ఇప్పుడు పెన్షన్లు ఇచ్చాము, అమ్మ ఒడి ఇచ్చాము, నాన్న ఒడి ఇచ్చాము, అది పూర్తిగా ఇచ్చావా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు విదేశీ విద్య నువ్వేమైనా ఇచ్చావా? నువ్వు ఈ 5 సంవత్సరాల్లోనూ వైద్యం అన్నావు, 17 శిలాఫలకాలు తగిలించావు, ఒక్క హాస్పిటల్ అయినా పూర్తయిందా? ఎవరికి కావాలండి? 10,000 రూపాయలతో శిలాఫలకం వచ్చేస్తుంది. అంటే శిలాఫలకం రెడీ అవ్వగానే మీకు హాస్పిటల్ కట్టేసినట్టేనా? వీళ్ళు మాటలు ఎవరు నమ్ముతారండి? అన్నీ కూడా ఇలాగే మీ తాలూకు ఈ వందిమా గదులు, అంబటి రాంబాబు వీళ్ళందరూ కలిసి నోటికి వచ్చింది మాట్లాడుతూ వాళ్ళు నిన్ను సర్వనాశనం చేశారు. మామూలు కాదు. ఇప్పుడు ఏదో తెలుగుదేశము జనసేన కూటమి ఏదో
ఎదురు తిరిగారు అని చెప్పడం కాకుండా నీ పార్టీ వాళ్ళే ఎదురు తిరిగారు, నీ పార్టీ వాళ్ళే తప్పులు మాట్లాడారు.